సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా నిబంధనల రూపకల్పనకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో ఇంకా ఏ నిర్ణయాలు తీసుకున్నారు, స్టేట్ పాలిటిక్స్ పై ఏం చర్చించారు, మంత్రులకు సీఎం చంద్రబాబు చేసిన సూచనలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు తీసుకోవాల్సిన విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం తేల్చి చెప్పారు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కావాల్సిన నిబంధనల కోసం సబ్ కమిటీ పనిచేయనుంది. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచినందుకు రాజకీయంగా తనని టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపైన కేబినెట్లో చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల ఇబ్బందులు లేకున్నా వైసీపీ దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఇకపై ఇలాంటి దుష్ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శ వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు సహచరులకు సూచించారు. ఇకపై ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అధికారులు కూడా కఠినంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఇక యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీ చేయించనుంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా పాలసీ చేయించనుంది ప్రభుత్వం. ఏపీలో 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య బీమా అందించేలా కార్యాచరణ రూపొందించనుంది. 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది. జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం అభినందనలు తెలిపింది.